పెద్ద కాంట్రాక్టర్ను కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం. మెగా కోసమే 90 టెండర్లు. సుజన్ రెడ్డి చిన్న చేప. జాగృతిలో చేరితే మహేష్ కుమార్ గౌడ్కు నేషనల్ కన్వీనర్ పదవి. జాగృతి అధ్యక్షురాలు కవిత. మహేష్ కుమార్ గౌడ్ అంటే ఈయననా? టీపీసీసీ. వామ్మో వామ్మో, నేషనల్ కన్వీనర్ పదవి. అక్క మరి అక్క ఏమవుతుంది? అక్క ప్రధానమంత్రి అయితే. ప్రధానమంత్రి. రాష్ట్రపతి పదవి ఖాళీ ఉందా? విషయం ఏంటంటే ఈ 90 టెండర్ల విషయంలో ఈ హరీష్ రావు గారికి కూడా పాత్ర ఉన్నది. కాబట్టి ఈ మెగా కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ సంస్థను కాపాడేందుకు ఈ హరీష్ రావు ముంగటికి వచ్చిండు, ఈ గుంటనక్క ముంగటికి వచ్చిందని చెప్పేసి కవిత గారు అంటున్నటువంటి విషయం. ఈ సుజన్ రెడ్డి ఎవరు? ముఖ్యమంత్రి గారి బావమరి సుజన్ రెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చిన్న షాప, ఆయన చాలా చిన్న కంపెనీ. ఈ మెగారెడ్డి, ఈ మెగా కృష్ణారెడ్డి అనేది పెద్ద సంస్థ. కాళేశ్వరం కట్టే చాలా 100 కోట్లు దోసుకున్నటువంటి వ్యక్తి. ఈ పెద్ద వ్యక్తిని కాపాడటానికి, ఈ పెద్ద వ్యక్తికి మళ్ళీ ఈ 90 టెండర్లను అప్పచెప్పడానికే ఈ హరీష్ రావు గారు రంగంలోకి దిగిర్రు. కాబట్టి ఇది ఎంత ఈ హరీష్ రావు గారు ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పేసి కవితగా బయట పెట్టింది. ఇంకోటి ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్, ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆమెను ఏమన్నారంటే కవిత మా పార్టీలోకి రావాలని చూస్తుంది, కానీ నేనే ఆగమని చెప్పిన కవిత గారిని అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిండు. ఇక నేను మీ పార్టీలోకి వస్తానన్నా, కాదు కాదు నువ్వే మా పార్టీలోకి వస్తే నీకు నేషనల్ జాతీయ అధ్యక్షుని కన్వీనర్ పదవి ఇస్తాం, నువ్వే మా పార్టీలోకి రా మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పేసి కవిత మరి ఆమెకు పార్టీ లేదు కదా, ఏ పార్టీలోకి రమ్మంటుంది? కవితకు పార్టీ లేదు కదా, అంటే పార్టీ పెడతా కావచ్చు. ఓకే, అయితే మొత్తానికి పేరు పెట్టేసింది గుంటనక్క అని. ఏడ చూసినా అదే వస్తుంది. ఎప్పుడో పెట్టింది.